ఎందుకంటే ఇట్లా అయింది, ఏం జరిగింది అసలు? మేతరాజపల్లి పోతాను అండి, మేజరాజపల్లి అత్తగారింటికి పోతాను. మత్తమ్మ రమ్మంటే తీసుకుపోతాను నేను. అయితే ముందుకు పోయినాక మళ్ళీ వెనక్కి తిప్పిరు, ఇట్లా టీ తాగడానికి పోదామని తిప్పిరు. నేను వద్దంటనే ఉన్నాండి, వద్దంట అంటే తిప్పి ఇట్లా బ్రేక్ అయిపోయిండు. మళ్ళీ ఇక్కడ నాకు వస్తుంది అన్నాడు. ఫస్ట్ టీ తాగుతావా అని నన్ను ఇక్కడ అడిగిండండి. అడిగితే నేను అన్న కదా ఇక్కడ తాగుతాను అంటే మర్చిపోయిండు, తీసుకుపోయిండు. తీగరాజపల్లిలో బాగుంటుంది అక్కడ తాగుదుపా అన్నాడు. అది దాటేసి కూడా పోయినాం. అయితే పోయినాక టీ తాగుతావా అమ్మ, టీ పిచ్చి పిల్ల చెప్పలేదు ఏంది మర్చిపోయినావా అన్నాడు. అయితే మర్చిపోలేదండి, ఏం వద్దు ఇంటికి పోయినాక తాగుతా, నాకైనా తాగాలని లేదు, మధ్యాహ్నం టైం అయింది వద్దన్నాక నేను తాగుతా అన్నాడు. మీరు టీ తాగరు కదండి, ఇదంతా తిప్పుకుంటూనే అయింది మా ఇద్దరి మధ్యన. తిప్పుతూనే ఉన్నాడు. వద్దండి మీరు తాగరు కదండి అని నేనంటే వేరే ఇంకేమైనా తాగుతామా, నాకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అన్నాడు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పారా? నిజమా ఉట్టిగనా అంటే నవ్వుకుంటూనే ఉన్నాడు అండి. బ్రేక్ అయిపోయిండు, బ్రేక్ ఇట్లా వేయబోయిండు, బ్రేక్ వల్లే ఇట్లా వద్దుండు. అమ్మ కృష్ణ అంటూనే ఉన్నాడు. నేను మొత్తుకుంటూనే ఉన్నా. అలా ఇట్లా పడబోయేసరికి నేను గ్లాస్ డౌన్ చేసి బాబుని వేసిన నేను ఇట్లా వంగి వేయబోయేసరికి నేను కూడా పడ్డా కిందికే. నన్ను తీసిరు, పిల్లగాడిని తీసేలోపే పిల్లగాడు చచ్చిపోయిందండి. మా ఆయన నా బిడ్డ అలానే ఉన్నారు. నా బిడ్డ చిన్న పాప 5 సంవత్సరాలు. ఫోన్ ఆన్ చేసి వెనక కూర్చొని చూస్తుంది. అమ్మా రామా, నేను ఎందుకు ఇట్లా చేసిన, వద్దని ఆడ చెప్పిన అయిపోయేది. ఎంత వద్దన్న ఇంలే, వద్దండి అని అంటే ఇన్లేదు, తీసుకుపోయారు. అమ్మా ఆయన మంచోడండి, బంగారం, అట్లాంటి మనిషి ఉండడు అసలే. అంటే పిల్లలకి ఎంత వయసు ఉండొచ్చమ్మా సుమారు? బాబుకు 14 నెలలు ఉంటాయండి, పాపకు 5 సంవత్సరాలు. అమ్మా ఆయన ఏం చేస్తుంటారమ్మా? మా ఆయన LICలో చేస్తారండి, మేనేజర్గా చేస్తున్నారా? అంటే ఏ సమయంలో బయలుదేరారు మీరు అసలు? నాకు అంత ఐడియా లేదండి. పోదాం అన్నారు. ఆయనే వచ్చిండు. మా అమ్మ ఖమ్మం పోతుందని మా అమ్మని బస్ స్టాండ్లో దింపిండు. అటు పోయినాం. ఇక ఇదంతా కాడు. ఆయన వద్దన్నా, నేను అసలు ఏది వద్దన్నా ఆయన కూడా ఆయన తాగడు అసలు. కానీ నేనేదన్నా తాగుతా అనుకుంటే తిప్పిండు కానీ అక్కడ టర్నింగ్లో బ్రేక్ పడక అల్లకే పోయింది ఇక కారు. అక్కడ సమీపంలో ఎవరు లేరు అంటే మిమ్మల్ని కారు మంది ఉన్నారండి. వాళ్ళు నేను లేస్తా అంటే నన్ను కాపాడడానికి వచ్చిర్రు. నాకు తాడేసి నన్ను గుంజుకొచ్చిండు ఒక పిల్లగాడు. 2-3 తీసుకొచ్చిర్రు. నా కొడుకు కూడా బయటకు వచ్చిందండి. కొడుకుని తీసుకొచ్చే లోపే వాడు చచ్చిపోయిండు. చిన్న పిల్లగాడు 14 నెలలు, ఊపిరి ఆడలేవాడికి. వాడు 14 నెలలేనమ్మా? అమ్మా మొన్న కరెక్ట్ ఏ సమీపంలో జరిగిందమ్మా ఇది? తీగరాజపల్లి, అక్కడ డ్యామ్ ఉంటుంది కదండి, అక్కడనే. ఇంకోసేపు అయితే మీరు వెళ్ళిపోతారు మీ ఊరికి? ఇంకోసేపు అయితే వెళ్ళిపోతామండి. అమ్మా దేవుడు ఎందుకు ఇట్లా చేసిండో, నాకు పాడుపడ్డ దేవుడు. నా పిల్లలు ఆగమయ్యారు, నా భర్త చచ్చిపోయిండు, నేను చచ్చిపోయినా మంచిగుండు, నా పిల్లలు బతికి. నా భర్త మంచోడు, అట్లాంటి బంగారం లాంటి ఆయన ఎక్కడ ఉండడు, నన్ను బాగా చూసుకున్నాడు. 5 సంవత్సరాల్లో నన్ను ఒక్క మాట అనలే, ఒక దెబ్బ కొట్టలేదు. ఆయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదమ్మా. మంచి మ్యారేజ్ అమ్మా మీది? ఆయనని 3 సంవత్సరాలు సంబంధం మాట్లాడి ఆపిరండి. చేసుకున్నాక మేము మంచిగా కలిసిన్నాం. మీకోసం ఆయన 3 సంవత్సరాలు ఆగిండమ్మా? నేనే ఆగినండి. మీరు ఆయన కోసం ఆగారు? అమ్మా ఇష్టంగా చేసుకున్నారు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మా ఇట్లా అవుతుంది అనుకోలేదండి. ఆ ఊరికి పోకుండా మంచిగుండు, ఇంట్లో మంచిగా ఉండేటోళ్ళం, అందరం నవ్వుకుంటుందో. ఇప్పటికి ఇంట్లోనేముందో, ఏ సినిమానో ఏదో చూసుకుంటుందో. అమ్మా నా పిల్లగాళ్ళు చచ్చిపోయారు, నా భర్త చచ్చిపోయాడు, నేనేమి ఇట్లున్నా ఈడికి వస్తా అని. ఎప్పుడైనా MGMలో ఎవరన్నా ఉన్నారంటే నువ్వు రాకమ్మా, నువ్వు అక్కడ నువ్వు తట్టుకోలేవు, నేనే పోయి వస్తా అంటాడు. నన్ను ఎప్పుడు రానియడు. మా వాళ్ళు మా బాబాయ్ చచ్చిపోయినా కూడా నేను రాలేదమ్మా, ఆయనే వచ్చిపోయిండమ్మా. అంత మంచోడమ్మా ఆయన, నన్ను మంచిగా చూసుకున్నాడమ్మా, నాకే కష్టం కూడా పెట్టలేదమ్మా, నన్ను బంగారం లెక్క చూసుకున్నాడమ్మా. నా కోసమైనా నువ్వు రాయ్యా. మళ్ళీ మనం ఓర్చుకోలేకపోయినట్టున్నాడు. మీరే ఇంతగానం చెప్తున్నారంటే ఆ దేవుడికే నచ్చలేదు మీరు అలా ఉండడం. మాకేదో చీటి తగిలిందమ్మా, మంచిగా ఉన్నాం. ఇక్కడున్న ఒక్కరు ఆయన చెడ్డ అని ఎవరు చెప్పారమ్మా. ఆయన అంత మంచిగా చూసుకున్నాడమ్మా. బయట వాళ్ళ విషయాలు కూడా అంత మంచోడమ్మా, దేవుడమ్మా. ఆయనకే చెడ్డ అలవాటు లేదమ్మా.